నమస్కారం. మనో కథలకు స్వాగతం. ఈరోజు మనం ప్లాస్టిక్ పూలు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ బెహ్రా వెంకట సుబ్బారావు గారు రచించిన మధ్యతరగతి మందహాసం అనే ఒక కథా సంకలనం నుంచి తీసుకున్నానండి. ఇక కథలోకి వెళ్తున్నానండి. కట్టుబట్టలతోనూ ఒకవైపు రైలు ఛార్జీలతోనూ హైదరాబాద్ వెళ్ళిన భర్త రిక్షా నిండా సామాన్తో దిగుతుంటే ఆశ్చర్యపోయింది పార్వతమ్మ. గబగబా రిక్షా దగ్గరికి వెళ్ళింది. సామాను ఒక్కొక్కటిగా అందుకుంది. ఒక లెదర్ సూట్ కేసు, ఎయిర్ బ్యాగు, చేతి సంచి, పండ్లగంప అన్నీ కొత్తగా కొన్నవే. ఆనందంతో తబ్బిబ్బైపోయింది. సూట్ కేసును గదిలో గోడవారుగా పెట్టి మరలా ఎత్తి చూసింది. బరువుగా ఉన్నట్టు తోచింది. ఏమున్నాయో చూడాలన్న ఆతృత. 3 రోజుల్లో వస్తానని 3 నెలలు తిష్టవేశారు. హైదరాబాద్ వదిలి రాబుద్ది పుట్టలేదులా ఉంది. గదిలోకి వస్తున్న భర్తను చూస్తూ అంది. ఆయన కట్టుకున్న కొత్త గ్లాస్కో పంచను చూస్తూ ఎగతాళిగా అంది. ఆయన సమాధానం చెప్పలేదు. మౌనంగానే గదిలో ప్రవేశించి బట్టలు మార్చుకున్నారు. గచ్చు మీద గోడకు జారబడి కూర్చున్నారు. కోడలు పెట్టిన విందులు ఆరగిస్తూ, మీరు కూడా మమ్మల్ని మర్చిపోయినట్లున్నారు, ఉత్తరం మొక్కైనా రాసి పడేశారు కాదు అని ఇంకా ఏమేమో అనబోతూ పేలవంగా ఉన్న భర్త మొహం చూసి టక్కున ఆగిపోయింది. ప్రయాణపు బడలిక అనుకుంది. అయినా ఒక్క నిమిషం కన్నా ఎక్కువసేపు మౌనంగా ఉండలేకపోయింది. సూట్ కేస్ పక్కనే కూర్చుని దానిపై చేయి వేసి, ఇందులో ఏమున్నాయండి, అంత బరువుగా ఉంది అంది. తీసి చూడు అంటూ అందించారు. పెట్టు తెరిచి చూసిన పార్వతమ్మ తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. దొంగల గుహలో ప్రవేశించిన ఆలీబాబాలా అచ్చరు వందింది. భర్త మొహంలోకి చూసింది. ఆయన వేరే లోకంలో ఉన్నట్లు తోచింది. పెట్టెలోని బట్టలన్నింటినీ ఒక్కొక్కటే బయటికి తీసింది. తనకు 3 చీరలు, భర్తకు 2 గ్లాస్కో చాపులు, రాధకు 3 జతలు, రామానికి మరో 3 జతలు, ఆయనకు కొత్త కళ్ళజోడు. ఆశ్చర్యాన్నించి తేరుకోవడానికి పార్వతమ్మకి చాలా టైం పట్టింది. పోస్ట్ మ్యాన్ అందించిన మనీ ఆర్డరు డబ్బును మరోసారి లెక్కించి జేబులో పెట్టుకున్నారు సత్యం గారు. కూపంలో కొడుకు రాసిన 4 ముక్కలో చదువుతుంటే పార్వతమ్మ భర్తను సమీపించి అడిగింది, రఘుబాబే నా పంపాడు అని. ప్రతి నెల ఆమె అలాగే అడగడము, ఆయన మౌనంగా ఉండిపోవడము మామూలే. ఎంత పంపాడు అని ఆమె అడగలేదు. ప్రతి నెల 13వ తారీఖున అందేలా రఘుబాబు 100 రూపాయలు పంపుతాడని ఆమెకు తెలుసు. అదే విషయం బాగా తెలిసిన పాలమనిషి పాపమ్మ, కిరాణా కొట్టు సన్యాసి శెట్టి, ఇంటి యజమాని అచ్యుతం గారు 13వ తారీఖు తర్వాత కానీ సత్యం గారిని పలకరించరు. అసలు వారికి అడగాల్సిన అవసరమే ఉండదు. సత్యం గారు టెలిగ్రాఫ్ ఆఫీస్లో 35 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనకు 1వ తారీఖున పెన్షన్ వస్తుందన్న సత్యం అందరికీ తెలిసినా అదేమంత పెద్ద మొత్తం కాదని ఆయన్ని ఇబ్బంది పెట్టరు. ఆయనంటే అందరికీ మంచి అభిప్రాయం ఉండడమే కారణం. సత్యం గారికి 3 ఆడపిల్లలు, 3 మగపిల్లలు. 2 ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేశారు. 2 మగపిల్లలకి పెళ్ళిళ్ళయ్యాయి. పెద్దబ్బాయికి వాల్తేరులో రైల్వేలో పని, రెండో వానికి హైదరాబాద్లో బ్యాంకులో ఉద్యోగం. పెద్దవానికన్నా చిన్నవాడి జీతం కొంచెం పెద్ద. కానీ గమ్మత్తు ఏమిటంటే 4 పిల్లలతో విశాఖపట్నంలో కాపురం చేస్తున్న పెద్దబ్బాయి నెలకి 100 రూపాయలు పంపుతాడు. పెద్ద జీతం తెచ్చుకుంటూ 2 పిల్లలున్న చిన్నవాడు ఏమీ పంపడు. ఈ డబ్బును ఎలా పంచడమా అనుకుంటూ వీధి అరుగు మీదనే చతికిల పడ్డారు సత్యం గారు. స్కూలుకు పోతున్నానమ్మా, వీధి గుమ్మం దాటుతూ కేక వేసింది ఆఖరమ్మాయి రాధ. కాఫీ వెచ్చబెడుతున్నా, తాగి వెళ్ళు. మీ నాన్నగారు బజార్కెళ్ళి సామాన్ తెచ్చేసరికి ఎలాగో ఆలస్యం అవుతుంది, లోపల నుంచే కేకేసింది పార్వతమ్మ. వద్దమ్మా, ఆలస్యం అయిపోతోంది అంటూ మెట్లు దిగిపోతుంటే, అమ్మా రాధ పిలిచారు సత్యం గారు. అంతవరకు తండ్రిని గమనించని రాధ పక్కకు తిరిగింది. కాఫీ తాగి వెళ్ళమ్మా అన్నారు. తండ్రి దగ్గర పుస్తకాలు పెట్టి మారు మాట్లాడకుండా లోనికి పోయింది రాధ. రాధ స్కూలుకి పోగానే పరధ్యాన్నంగా గదిలోకి ప్రవేశించిన సత్యం గారికి భార్య మాటలు వినిపించలేదు కాబట్టి ఆ అని కానీ ఊ అని కానీ సమాధానం చెప్పలేదు. తాను చెప్పాల్సింది మరలా గట్టిగా చెప్పింది పార్వతమ్మ. వినిపించిందా? ముందు బజార్కి వెళ్ళి ఓ పంచల షాప్ కొనుక్కోండి. శెట్టిగారికి ఎలాగో నచ్చ చెప్పొచ్చు. ఆ రెండో పంచను పూర్తిగా చీరేసి తెచ్చింది చాకలి, లేకపోతే ఆ పంచతోనే ఊళ్ళో తిరగాల్సి వస్తుంది అంటూ మిగిలిన కాఫీని గ్లాసులో పోసి భర్తకు అందించింది. గ్లాస్ అందుకొని
తను అలాగే చరమదశకు చేరుకున్న ఈజీ చైర్లో కూర్చున్నారు. కాఫీని గుక్కడి మింగి గ్లాసులోకి చూశారు. పొగచూరినట్లుంది. వెగటుగా తోచింది. మిగిలిన గుక్కుడు గొంతులో పోసుకొని సత్తు వచ్చింది అనుకున్నారు. భార్యకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. కాలు విరిగిన ముక్కాలి పీటను చూస్తూ. నిజమే, తనకు అర్జెంటుగా పంచెలు కావాలి. అంటే ఎంత లేదన్నా 30 రూపాయలు. 6 నెలల క్రితం జోగారావు దగ్గర అప్పు తీసుకున్న 25 రూపాయలు ఈ నెలలో తప్పకుండా ఇచ్చేస్తానని వాగ్దానం చేశా. వాడు పింఛనుదారే. ఈ నెలలో ఉత్తర దేశ యాత్రకు వెళ్తున్నానని తప్పకుండా ఇవ్వాలని అన్నాడు. ఈ విషయం తెలియని పార్వతి మరో అనుకోని ఖర్చు చెబుతోంది. ఇప్పుడు రిబేట్ కూడా ఇస్తున్నట్ట. కొంచెం మంచి రకం తీసుకోండి సలహా ఇస్తూ భర్తను మరోసారి హెచ్చరించింది పార్వతమ్మ. బజార్ నుంచి భర్త తెచ్చిన 2 సంచులను అందుకొని సామాన్లు బయటకు తీసింది. రేపటి నుంచి ఏం కట్టుకుంటారు? పంచెలు కొనుక్కోలేదు కోపంగా అడిగింది. భర్త సమాధానం చెప్పకపోవడంతో ఆమెకు మరీ చికాకు వేసింది. అతని వైఖరి నచ్చలేదు. ఆడదాని కాబట్టి చిరిగిన ఉడ్డలతో ఇంట్లో ఏడుస్తున్నాం. మీరు బయటకు పోదలుచుకోలేదా? గట్టి పంచె ఒకటి ఉందిగా అన్నారు ఏదో సమాధానం చెప్పాలని. భర్త సమాధానం నచ్చలేదు. చివాలన లేచింది. ఆ ఒక్కటి చిలక్కొయ్యకు తగిలించి తువ్వాలు కొట్టుకొని తిరుగుతూ ఉండండి. భార్య వెనుకనే గదిలోకి ప్రవేశిస్తూ అన్నారు. మన రామానికి కాలేజీ ఫీజు కట్టాలా అని ఇంకా ఏమో అనబోతుంటే, వాడు కాలేజీ మానేస్తానంటున్నాడు కానీ వాడి గురించి బాధపడకండి అంది విసుగ్గా. దగ్గరగా వస్తున్న భర్తను తప్పుకొని బయటకు రావాలని ప్రయత్నిస్తూ. నేనొకటి చేయదలుచుకున్నా అన్నారు దృఢంగా ఆమెకు అడ్డంగా నిలబడి. మనం అనుకుంటాం కానీ ఒక్కటి చేయలేం. వద్దులేండి, బియ్యం ఏరుకోవాలి, కొత్తవిలా ఉన్నాయి. భర్త మాటలకు ఆమె విలువనీయలేదు. అది కాదు పార్వతి, మిగిలిన ఒక్క పంచా కట్టుకొని రేపు హైదరాబాద్ వెళ్ళాలని అనుకుంటున్నా. ఆశ్చర్యంగా చూసింది ఆమె. ఎందుకు? 30-40 తగిలేసుకు రావడానికా? స్వయంగా వెళ్ళి మన పరిస్థితులు చెప్పినా సాయం చేయడంటావా? ఏమో, ఎన్ని ఉత్తరాలు రాసినా జవాబు రాయని వాడు డబ్బిస్తాడన్న నమ్మకం ఏమిటి? పోనీ ఒక పని చెయ్యండి. ఏమిటన్నట్లు చూశాడు భార్య వంక. మీ అమ్మకి సీరియస్గా ఉందని ఓ ఎక్స్ప్రెస్ టెలిగ్రామ్ ఇచ్చేయండి, వచ్చాక చివాట్లు పెడదాం. ఆమె ఆలోచన ఆయనకి నచ్చలేదు. ఎక్స్ప్రెస్ టెలిగ్రాములు ఉన్నాయి చూశావు, అవి పంపేవారి ఆందోళనని ఆతృతని వ్యక్తం చేస్తాయి కానీ అందుకున్న వారిని ఆందోళన పరచలేవు. ఆతృత చిందించనూ లేవు, మనసులను మార్చనూ లేవు, మనుషుల్ని కదల్చనూ లేవు. 35 ఏళ్ల సర్వీసులో అనుభవం మీద తెలుసుకున్న సత్యాన్ని సాఫీగా వివరించారు. మరేం పర్వాలేదు, తల్లికి ప్రాణం మీదకి వచ్చిందంటే రాక మానడు. అది కాదు పార్వతి, లబోదిబోమని పెళ్ళాం పిల్లలతో పరిగెత్తుకొని వస్తాడు. అనవసరంగా 300 దాకా అయిపోతాయి. నే వెళ్ళి ఆ పాటి సంపాదించకుండా వస్తానంటావా? రాత్రి గోదావరి ఎక్స్ప్రెస్లో వెళ్ళి ఎల్లుండికల్లా తిరిగి వచ్చేస్తా. ఆమెకు కొడుకు మీద నమ్మకం కుదరలేదు. సరే మీ ఇష్టం, అయిష్టంగా అనేసి బయటికి వెళ్ళిపోయింది. బాగా ఎండెక్కింది. ఆంధ్ర ఫ్యాన్సీ అండ్ పాన్ షాప్ అన్న బోర్డు ఉన్న కిళ్ళీ షాప్ దగ్గర ఆగారు సత్యం గారు. అడ్రస్ రాసి ఉన్న సీటీని షాప్ యజమానికి అందించి, బాబు ఈ నెంబరు ఏ ఇంటికి ఉంటుందో చెప్పగలవా అడిగారు. స్టేట్ బ్యాంకులో పనిచేస్తున్న రమేష్ గారేనండి? చీటీ తిరిగి అందిస్తూ అడిగాడు షాప్ యజమాని. అవును బాబు, ఉదయం నుంచి తిరుగుతున్నాను. సిటీలో ఇంటి నెంబర్లు ఉండవా? ఏమండోయ్, మనది ఏ ఊరు? షాపుకు ముందు వేసిన పొడిగాటి బల్ల మీద కూర్చున్న ఓ మీసాలాసామి అడిగాడు. రాజమండ్రి బాబు. చాలా దూరం నుంచే వచ్చారే? పరామర్శగా చూశాడు మీసాలాసామి. చేతిలోని సంచిని బల్ల మీద పెట్టి, ఈ ఇల్లు ఎక్కడుందో తెలుసా బాబు? షాప్ యజమాని మరలా అడిగాడు. అదిగో ఎదురుగా కనబడుతోందే. ఎదురుగా ఉన్న ఇల్లు చూపుతూ తన వైపు పరీక్షగా చూస్తుంటే ఎందుకలా చూస్తున్నాడో అర్థం కాలే సత్యం గారికి. కాళ్ళు పీకులు పట్టుకున్నాయి. శోష వచ్చేలా ఉంది. ఓ సోడా ఇవ్వు బాబు అంటూ ఆ పడుగోటి బల్ల మీద చతికిలబడ్డారు. అప్పటికే ఆ బల్ల మీద కూర్చున్న మీసాల రోసయ్య కోపంగా చూస్తూ చటాలను లేచి నిలబడ్డాడు. మీకన్నా ముందే వచ్చా, నేనే ముందు కూర్చోవాలి చిన్నగా గర్జించాడు. అతని అకారణ కోపానికి ఆశ్చర్యపోయారు సత్యం గారు. ఎవరెక్కడ కూర్చుంటే ఏమిటి, ఎక్కడ ఉండిపోతామా ఏమైనా అంటూ లేచి వెనక్కు కూర్చున్నారు. వాడితో ఘర్షణ ఎందుకని, మంచి సమయానికే వచ్చారు. మరో అరగంట పోతే ఆయన దొరక్కపోదురు అన్నాడు షాప్ యజమాని. ఏం క్యాంపుకు వెళ్తాడా అమాయకంగా అడిగారు. ఆయన 9:30 కల్లా ఇంటి దగ్గర బయలుదేరి బ్యాంకుకి వెళ్తారు. అలా వెనక్కి వచ్చి
6 గంటలకల్లా క్లబ్కు పోతారు, మన్నాడే ఇంటికి వస్తారు. అంటే ఆయన తిరిగి మకాం చేరేసరికి తారీఖు మారిపోద్ది. ఆయనతో పని ఉన్న వాళ్ళంతా పొద్దుటేళ్లే కలుసుకోవాలా, విడమర్చి చెప్పాడు మీసాలాసాని. సోడా అందించాడు షాపువాడు. వాడి మాటలకి అర్థము తాత్పర్యము వెతుక్కుంటూ నెమ్మదిగా సోడా త్రాగడం ప్రారంభించారు. మనకెంతియ్యాలేంటి సార్? ఖాళీగా సానుభూతిగా చూస్తూ అడిగాడు షాపువాడు. మీరన్నది నాకు అర్థం కావడం లేదు అన్నారు పైసలు సోడా తిరిగిస్తూ. అదే సార్, మీది మూడంకెల్లోనే ఉందా లేక నాలుగంకెల్లోకి పాకిందా? సాంకేతిక పదాలు వాడుతూ అడిగాడు మీసాల రోసయ్య. తెల్లమొహం వేసి మౌనంగా ఉండిపోయారు సత్యంగారు. పోని చెప్పొద్దు కానీ ఆ పెరుమాళ్ళు గారి వెనుకనే కూర్చోండి సార్. రమేష్ గారిని చూసేవారంతా ఇక్కడ క్యూలో కూర్చోవాలి, లేదా వారి గేటు ముందు క్యూలో ఎండలో నిలబడాలి. మీ ఇద్దరికన్నా ముందొచ్చిన ఫర్నిచర్ యజమాని ఖాదర్ భయ్య ఇంకా గేటు ముందే తచ్చాడుతున్నాడు. అతని తర్వాత పెరుమాళ్ళు, ఆ తర్వాత మీరు. పాన్ షాప్ వాడి మాటలు పట్టించుకోలేదు సత్యంగారు. ఇల్లు తెలిసాక ఆయనకు కొండంత ధైర్యం వచ్చింది. విశ్రాంతిగా ఉంటుందని బల్ల మీద కూర్చున్నారు. పెరుమాళ్ళు షాప్ యజమానితో బాతాకానిలోకి దిగారు. ఖాదర్భయ్యకి ఏ పాటియ్యాలోయ్ అప్పలస్వామి? శ్రీ అంబాళ్ నస్యం దట్టించి అడిగాడు పెరుమాళ్. 7 నెలలు అంటే 560. ఈరోజు బాడుగ పూర్తిగా చెల్లించకపోతే ఫర్నిచర్ పట్టుకుని పోతానన్నాడు చెప్పాడు అప్పలస్వామి. ఇంతల్లి నీకెందుకయ్యా? 100 రూపాయలకి ఏదో మిద్ది చూసుకోమంటే వినడే. ఇప్పుడు చూడు, 8 నెలల బాడుగ బాకీ. ఎప్పుడిస్తాడో ఎలా ఇస్తాడో. ఇల్లు ఖాళీ చేయవయ్యా అంటే చెయ్యడు. గట్టిగా అంటే రెంట్ కంట్రోల్కి పోతానంటాడు. మంచి ఊబిలోనే చిక్కుకున్నాయనయ్యా అప్పలస్వామి, వాపోయాడు పెరుమాళ్ళు. గట్టిగా చీదాడు. కాఫీ ముద్దలాంటి ద్రవ పదార్థం బయటపడింది. పక్క జేబులోంచి పరిశుభ్రమైన తెల్లని రుమాలు తీసి దాన్ని మలినపరిచి తిరిగి జేబులో కుక్కాడు. ఏదో జ్ఞాపకం వచ్చిన వానిలా మరలా అడిగాడు. ఇంతకీ లోపల ఎవరున్నారో చెప్పావు కాదు, మీకు చెప్పలేదు కదూ అంటూ అంతవరకు చెప్పనందుకు నొచ్చుకున్నాడు అప్పలస్వామి. లోపల మారవాడి ఉన్నాడు. వాడికి వడ్డీయే నెలకు 300 కట్టాలట. 3 నెలల నుంచి కట్టడం లేదంట. వారి సంభాషణ సత్యంగారికి నవనాడులు కుంగిపోయాయి. కళ్ళు తిరగసాగాయి. బాబు, ఒళ్ళు జోగుతోంది, ఒక్కసారి బల్ల మీద సాగోర్తా అంటూ కాళ్ళు ముడుచుకుని బల్ల మీద పడుకున్నారు. స్పృహ తప్పలేదు కాబట్టే వారి సంభాషణలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈయనకి ఏ పాటి ఆస్తుందయ్యా అడిగాడు పెరుమాళ్ళు. రాజమండ్రిలో ఇల్లందట, భూములు కూడా ఉన్నాయంట. వాళ్ళ నాన్నగారే స్వయంగా వ్యవసాయం చేస్తారంట, ఆయనే చెప్పారు. పెరుమాళ్ళకి నమ్మకం కుదరలేదు. అంతటి ఆస్తి ఉంటే అప్పులు ఎందుకు చేస్తారు? నీ దగ్గర హిసాబు ఏ పాటి ఉందేంటి? ఇదిగో లెక్కెట్టు. రోజుకు 4 గోల్డ్ ఫ్లాక్ డబ్బీలు, ఆ తర్వాత పౌడర్లు, సబ్బులు, అయ్యి 200 దాకా అవుతాయి. నా సంగతి ఆయనకు బాగా తెలుసు. నా పైసలు మాత్రం ఖచ్చితంగా పారేస్తాడు, గొప్పగా చెప్పుకున్నాడు. అప్పలస్వామి తక్కిన వాళ్ళకి వసూలు చేసుకోవడం చేతకాదని వాడి భావన. అన్నట్టు ఈ ముసలాయనది రాజమండ్రియే కదూ, ఈయన్ని అడిగితే సరి అప్పలస్వామి అన్నాడు. వారు అడిగే ప్రశ్నలకి జవాబులు చెప్పాల్సి వస్తుందని తూలుతూ లేచారు సత్యంగారు. సంచి పట్టుకుని బయలుదేరారు. బాబు, ఓ మాట కేకేశాడు పెరుమాళ్ళు. మా అబ్బాయేనయ్యా అంటూ వెనక్కి చూడకుండా ముందుకు పోయారు. పెరుమాళ్ళు అప్పలస్వామి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ప్రహారీ గేటు దాటి తడబడుతూ ముందు వరండాలో అడుగుపెట్టారు. వరండాని ఆనుకొని ఎడంపక్క ఓ గది ఉంది. ఖరీదైన డోర్ కర్టెన్ వేసి ఉంది. లోపల వాళ్ళు బయటకు కనిపించడం లేదు. ఎదురుగా ఉన్న గుమ్మంతెర తొలగించుకుని లోనికి అడుగుపెట్టారు. హాలులో ప్రవేశించారు. సోఫా సెట్లు, ఖరీదైన ఫర్నిచర్ ఉన్నాయి. హాల్లో గోడలకు అందమైన అరుదైన ఖరీదైన చిత్రపటాలున్నాయి. వీటిని చూసిన సత్యంగారికి సంతోషం కలగలేదు, దుఃఖం పొర్లుకొని వచ్చింది. నిలబడి హాలంతా కలయ చూశారు. మరో గదిలోంచి అప్పుడే హాల్లోకి వచ్చిన మనవాడు తాతగారిని చూసి తికమకపడ్డాడు. వాడికి 4 సంవత్సరాలున్నా తాతగారిని చూసింది ఒక్కసారే. నాన్నగారు ఆ గదిలో ఉన్నారు అన్నాడు తండ్రి ఉన్న గదిని చూపిస్తూ. హతాశులయ్యారు సత్యంగారు. కుర్రనాగన్న వాడికేం తెలుసు తానెవరో అనుకున్నారు. అమ్మ ఉందా బాబు? వాత్సల్యంగా అడిగారు. సాలోచనగా ఒక్కసారి చూసి ఏమీ సమాధానం చెప్పకుండా లోనికి పోయాడు ఆ అబ్బాయి. అమ్మా, చుట్టాలొచ్చారు. మనవడి కేకలు వినిపించాయి.
నిస్పృహగా సోఫాలో చతికిలబడ్డారు. పక్క గదిలోంచి రమేష్ మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. మా ఫాదర్కి సీరియస్గా ఉందని టెలిగ్రామ్ వస్తే కిందటి నెల రాజమండ్రి వెళ్ళా. ఆయనకి బాగానే ఉంది. ఈ ల్యాండ్ సీలింగ్ గొడవల్లో పడి మరో 10-15 రోజులు ఉండిపోవాల్సి వచ్చింది. మీ బాకీ వచ్చే నెలలో అనా పైసలతో సహా తీర్చేస్తా. ఆవేశపడి గొడవ చేస్తే ఏం ప్రయోజనం కాదు భయ్య. నా మాటలు నమ్మండి. అత్తయ్య గారు అందరూ బాగున్నారా మామయ్య గారు? పమిడిచెంగు పూర్తిగా కప్పుకుంటూ కుశల ప్రశ్న వేసింది సుగుణ. పరాగ్గా ఉన్న సత్యం గారు కోడలు పలకరింపుతో తుల్లిపడ్డారు. అంతా బాగున్నారమ్మా. తప్పు బాబు, చుట్టాలు కాదు తాతయ్య గారు అంటూ తన నానుకుని నిలబడ్డ కొడుకుని ముందుకు తోసింది సుగుణ. వాడిని తాతగారి దగ్గరికి వెళ్ళమన్నట్లుగా. వాడు 3 అడుగులు ముందుకు వేసి 1 అడుగు వెనక్కి వేసి ఆగిపోయాడు సంకోచంగా. సత్యంగారు కళ్ళజోడు తీసి టీపాయ్ మీద ఉంచి, రా బాబు నీ తాతయ్యను చేతులు చాచారు. అయిష్టంగానే తాతగారిని సమీపించాడు మనవడు. మనవడితో కబుర్లు చెబుతూ ఉండండి, బోర్నవిటా తెస్తా అంటూ కదలబోయింది సుగుణ. ఎందుకమ్మా, భోజనం వేళవుతుంది. అబ్బాయి రాగానే ఇద్దరం కలిసి భోజనం చేస్తాం. స్నానానికి ఏర్పాటు చెయ్యి మొహమాటంగా వారించారు. 1 నిమిషంలో అయిపోతుంది అంటూ లోనికి పోయింది సుగుణ. మనవడిని ఒళ్ళోకి తీసుకుని, అన్నయ్య ఏడి బాబు అడిగారు. కాన్వెంట్కి వెళ్ళాడు చెప్పాడు తాతయ్య ఇచ్చిన బిస్కెట్ తింటూ. సుగుణ బోర్నవిటా తెచ్చి టీపాయ్ మీద ఉంచి దూరంగా నిలబడింది. కప్పులోంచి కొంత సాసర్లో పోసి మనవడికి అందించారు. మన ఊరొచ్చి నా దగ్గర చదువుకుంటావా ప్రేమగా అడిగారు. టీపాయ్ పైన ఉన్న ఫ్లవర్ వాజులోని పూలను చేతులతో తాకుతూ. అవి నిజం పూలు కాదు తాతయ్య, ఉత్త ప్లాస్టిక్ పూలు పకాలను నవ్వాడు. అలాగా, నిజం పూలు అనుకున్నానే నవ్వేశారు సత్యంగారు కూడా. ముసిముసిగా నవ్వుకుంది సుగుణ. ఎంతసేపు అయింది నాన్నగారు వచ్చి? వినయ విధేయతలు ఒలకబోస్తూ అడిగాడు రమేష్. తనయుడిని ఒకసారి చూసి వెంటనే దృష్టి మరల్చుకున్నారు సత్యంగారు. ఇప్పుడే వచ్చా, 1/2 గంట అవుతుంది. ఎవరో స్నేహితుడితో మాట్లాడుతుంటే ఎందుకని నీ దగ్గరికి రాలేదు. అమ్మ కులాసాగా ఉందా? అంతా బాగున్నారు అన్నారు నిర్వేదంగా. కొన్ని క్షణాలు మౌనంగా గడిచిపోయాయి. సుగుణ పిలుపుతో స్నానానికి లేచారు. పార్వతమ్మ ఆశ్చర్యాన్నించి తేరుకుంది. నాకు తెలుసండి, మన రమేష్ బాబు వెన్నెలాంటి మనసు. మన పరిస్థితి వాడికి బాగా తెలుసు. మనం అంటే ఎంత అభిమానం, ఎంత ప్రేమ. తనయుణ్ణి మెచ్చుకుంది పార్వతమ్మ. అసలు విషయం ఆమెకు తెలియనందుకు పేలవంగా నవ్వుకున్నారు సత్యంగారు. అవును మరి, భర్త తన పెన్షన్లో కొంత భాగం అమ్మేసి తనయుడు చేసిన అప్పులు తీర్చి మిగతా సొమ్ములో అవన్నీ కొన్నారని ఆయన చెప్పకపోతే ఆమెకు ఎలా తెలుస్తుంది? కథ సమాప్తం. ఈ కథ జనసుధ మాసపత్రికలో జూన్ 1978న ప్రచురించారండి. కథ బాగుందండి. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.